అష్టలక్ష్మీలకు అష్టలక్ష్మీలకు లక్ష్మీనారాయణ మూర్తికి శ్రీ ఆదిపరాశక్తి విచ్చేస్తున్నటువంటి భక్తులకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా జై భవాని స్మరణ తెలియజేసుకుంటూ చక్కగా అప్పుడే హనపర్తి ఆంజనేయ గురుభవాని గారు, శాశ్వత కుమార్ గారు, మహేంద్రవాడ సత్సంగ సభ్యులు, పప్పవరం సత్సంగ సభ్యులు, రాయవరం సత్సంగ సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా విచ్చేస్తారు. మరి ఇక్కడ టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది చేసిన వాళ్ళందరూ వచ్చి కూర్చుని అమ్మవారి నామం చేయవలసిందిగా కోరుతూ, చేయవలసిన వాళ్ళు టిఫిన్కి వెళ్ళి టీలు టిఫిన్లు చేసిన తర్వాత వచ్చి సత్సంగ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ బ్రహ్మాండరాహికి ఇప్పుడు ఎందుకంటే అవి మహాకుంభమేళకు వెళ్ళినటువంటి మన గౌరీమాత గారు తెచ్చినటువంటి కుంభమేళాలను ఆ యొక్క నదీ జలాలను తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చదవడం జరుగుతుంది. ఆ రకంగా మనం కుంభమేళాకు వెళ్ళి ఆ పవిత్ర గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని బ్రహ్మాండరాహికి శ్రీ పరాశక్తికి జై
అమ్మ ఇంకా ఎవరు చెప్తులేదండి నామం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నామం చెప్తే కానీ అమ్మవారు ఆరు తీసుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నామం చెప్పాలమ్మా, చిన్న పిల్లలతో సహా. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, దుర్గా దుర్గా, జై దుర్గా, దుర్గా దుర్గా, జై దుర్గా, దుర్గా, జై దుర్గా, అమ్మ దుర్గా, ఎన్నో నామాలు ఉన్నాయి. నూటొక్క దేవతలకు, నూటొక్క దేవతలకు రక్షించే తల్లికి శ్రీ విజయ దుర్గా మాతకు. ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణ, తర్వాత గాయత్రి. శ్రీ లలితా మాతకు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతహాసాంకుశ పుష్పబాలశాపాం ఆదిమాలవీరామృతామయూరై రమవిచ్యేవ విమామయే భవాని ధ్యాయే కర్మాధరస్తా వికృతికర్కుశోజ్వలానో రూపేషు కోదండ పంచతన్మాత్ర సాయక నిదారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల మాసోక పుండాగ సౌగంధికల సత్కచ పురవిగ్రహి శ్రేణి కనకోటీర మండిత చంద్ర విభ్రాజ దలి కస్తర శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ చలం వీణావలోచన చంపక పుష్పాభ నాసాదండ విరాసిత తారాకాంతి రసాయి నాసాభరణ బాసుర మంజరి కృప్త కర్ణపూర మనోహర వైభూత తపలోళప మండల మనాగ శిలాదర్శ పరిభావి భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి మాలా శ్యామలా లలితా దశ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి మాలా శ్యామలా లలితా దశ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. ఓం శ్రీ ఆదిపరాశక్తికి అమ్మవారి దండకం.
श्री गणेश महाराज की गौरम्म गंगम्म मुद्दुल कनया गौरम्म गंगम्म मुद्दुल कनया गौरम्म गंगम्म मुद्दुल कनया गौरम्म गंगम्म मुद्दुल कनया गड़िया गड़िया गंडालु बापे गजमुख देवा गड़िया गड़िया गंडालु बापे गजमुख देवा कर कनया षण्मुख सोदर कर कनया षण्मुख सोदर कर कनया षण्मुख सोदर कर कनया षण्मुख सोदर नाడు బాపే వినాయకుడవు నీవే దేవా నాడు బాపే వినాయకుడవు నీవే దేవా చిన్నారి బావల్లోనా చిరునవ్వులు నీవేనయ్యా చిన్నారి బావల్లోనా చిరునవ్వులు నీవేనయ్యా మా పాడి పంటల్లోనా తోడుండే దేవుడవయ్యా మా పాడి పంటల్లోనా తోడుండే దేవుడవయ్యా గౌరమ్మ గంగమ్మ ముద్దుల కనయ గౌరమ్మ గంగమ్మ ముద్దుల కనయ గడియ గడియ గండాలు బాపే గజముఖ దేవా గడియ గడియ గండాలు బాపే గజముఖ దేవా కౌశిక వాహన ముక్కంటి కనయ కౌశిక వాహన ముక్కంటి కనయ ముల్లో కాలం ఏలగడారా ముద్దులగవయ్యా ముల్లో కాలం ఏలగడారా ముద్దులగవయ్యా తిగవయ్యా పొట్టిగవయ్యా తిగవయ్యా పొట్టిగవయ్యా ఎరుక వాహనం ఎక్కిరారా తిగవయ్యా ఎరుక వాహనం ఎక్కిరారా తిగవయ్యా మా తల్లి తండ్రి నీవే మా దైవం నీవేనయ్యా మా తల్లి తండ్రి నీవే మా దైవం నీవేనయ్యా మనసారా నిన్ను కొలిచేము మరి నిండా కలిసేవయ్యా మనసారా నిన్ను కొలిచేము మరి నిండా కలిసేవయ్యా గౌరమ్మ గంగమ్మ ముద్దుల కనయ గౌరమ్మ గంగమ్మ ముద్దుల కనయ గడియ గడియ గండాలు బాపే గజముఖ దేవా గడియ గడియ గండాలు బాపే గజముఖ దేవా గణపయ్య గణపయ్య ఓ బొజ్జ గణపయ్య 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 ఓ బొజ్జ గణపయ్య ఒక్కలు ఒక్కలు కొడుములు నీకే చెక్కినవయ్యా ఒక్కలు ఒక్కలు కొడుములు నీకే చెక్కినవయ్యా బుద్ధి గణపయ్య బుద్ధి గణపయ్య బుద్ధి గణపయ్య బుద్ధి గణపయ్య నీరొక్క పూలు పండ్లు పెట్టితివయ్యా నీరొక్క పూలు పండ్లు పెట్టితివయ్యా మాగల్లో ఉన్న మాకు బంధువుల రావాలయ్యా మాగల్లో ఉన్న మాకు బంధువుల రావాలయ్యా పాపాలు దోషాలున్నా తొలగించగరావాలయ్యా పాపాలు దోషాలున్నా తొలగించగరావాలయ్యా గౌరమ్మ గంగమ్మ ముద్దుల కనయ గౌరమ్మ గంగమ్మ ముద్దుల కనయ గడియ గడియ గండాలు బాపే గజముఖ దేవా గడియ గడియ గండాలు బాపే గజముఖ దేవా శంకర కనయ షణ్ముఖ సోదర శంకర కనయ షణ్ముఖ సోదర నాడు బాపే వినాయకుడవు నీవే దేవా 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 శ్రీ గణేశ మహారాజ్ की जय नाथपति की जय करुणामूर्ति की जय రెండు ట్రిపుల్ ఇంకా చేయలేదా కొంతమంది గట్టిగా చెప్పట్లు వస్తున్నాయి ఎందుకంటే
మన ఆరోగ్యం మన చేతుల్లోనే. చప్పట్లు కొడుతూ ఉంటే మనలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా ప్రేరేపణ జరిగి రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు పడుతుంది గట్టిగా. ఇది ఆదిపరాశక్తికి బాగా చివరిలో వాళ్ళు పడుకోలేదండి. పవనీలు మీరే ఎక్కువ గట్టిగా పడతారు. అబ్బాయి ఎవరు పడుతున్నారు చూడండి. అది పట్టులు మీరు కూడా అనుకోకూడదు. శ్రీ ఆదిపరాశక్తికి అమ్మ ఒకే ఒక పాట, కరుణామూర్తి పాట అయిన తర్వాత ఒక పాట పాడుతున్నారు మాటలు. వెంటనే ఆంజనేయ గురుభవని గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధినేతలు అందరూ వచ్చారు. ముఖ్యంగా ఆయనకి ఉపన్యాస కార్యక్రమం మన త్రినాథ్ గురుజీ గారి తర్వాత మన సత్సంగ అధినేతల్లో అంత అద్భుతంగా ఉపన్యాసం చెప్పేటువంటి మరి అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి వాక్ శక్తి ఉన్నటువంటి ఆంజనేయ గురుభవని గారు ఈరోజు మన సత్సంగానికి రావడం జరిగింది. వారి ఉపన్యాస కార్యక్రమం అదేవిధంగా మిగతా సత్సంగ అధినేతలు అందరూ కూడా ఈరోజు మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే మన గురుస్వామి